ఐపీఎస్ సంజయ్ను 2 రోజుల పాటు కస్టడీకి మరోసారి ఏసీబీ కోర్టు అనుమతించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ నుండి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, ఈ ఐపీఎస్ సంజయ్ను ఏసీబీ కోర్టు కస్టడీకి అనుమతించడానికి సంబంధించిన వివరాలేంటి? వెంకటేష్, ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టు ఐపీఎస్ అధికారి సంజయ్ ను మరోసారి కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు పూర్వపరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వ నగదు దుర్వినియోగం చేశారు అనే ఆరోపణలతోటి ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. మొదట ఆ సంఘటనపై విజిలెన్స్ విచారణ జరిగిన తర్వాత నివేదిక వచ్చింది. ఆ నివేదిక అనుసంధానంగా ఏసీబీ ఇందులో ప్రభుత్వ దుర్వినియోగం ఒక ప్రభుత్వ అధికారి చేసిన నేపథ్యంలో ఈ కేసు నమోదు చేశారు. ఇందులో 1.5 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి 2 కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చి ఆ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి కంపెనీలకు వాళ్ళు పనులు పూర్తి చేయకుండానే ఈ నిధులు ఇచ్చినట్లు దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు ఏసీబీ అధికారులు వాళ్ళు సేకరించిన తర్వాత కేసు నమోదు చేశారు. ఇటీవల ఆయన సుప్రీంకోర్టు ఆదేశాలతోటి విజయవాడ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా విషయాలు రాబట్టేందుకు మొదటిసారి వారం రోజుల పాటు కస్టడీకి కావాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన క్రమంలో విచారణ జరిపినటువంటి న్యాయస్థానం 3 రోజుల పాటు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 3 రోజుల పాటు కస్టడీకి వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో సహకరించలేదు. చాలా ప్రశ్నలకు ఆయన తనకు తెలియదు, గుర్తులేదు అని సమాధానాలు ఇచ్చారు. మరోవైపు ఈ దాదాపు అసలు 1.5 crores సంబంధించి ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాల మేరకు మీరు నిధులు విడుదల చేశారు, అందులో 2 కంపెనీలలో ఒక కంపెనీ బోగస్ కంపెనీ, అంటే ఈ 2 సిస్టర్ కన్సల్టెన్సీ లాగా ఒకే ప్రాంతంలో ఉండి ఒకే ఆఫీసు కార్యాలయంగా పనిచేస్తూ ఉన్నాయి. ఒక కంపెనీ బోగస్ కంపెనీ అని ప్రాథమికంగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇదే విషయాన్ని విచారణలో అడిగినప్పుడు తనకు తెలియదని బిల్లులు, అన్ని రకాల బిల్లులు, కాగితాలు సమర్పించినందున వాళ్ళకి నగదు విడుదల చేశానని సమాధానం ఇచ్చారు. అయితే బోగస్ కంపెనీ అని తెలుసా లేదా అంటే తెలీదని మౌనంగా ఉండిపోయారు. అంటే ఈ దాదాపు విచారణకు సహకరించకుండానే ఆయన సహాయ నిరాకరణ చేశారని చెప్పాలి. దీంతో అధికారులు పూర్తి స్థాయి విచారణ మరోసారి జరపాల్సిన అవసరం ఉంది. 3 రోజుల పాటు సహకరించని నేపథ్యంలో మరోసారి కస్టడీకి కావాలని 4 రోజులు కస్టడీకి కావాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విషయాన్ని పీపీ న్యాయవాది ప్రభుత్వ తరఫున వాదనలు కూడా వినిపించారు. ఈ వాదనలు విన్నటువంటి న్యాయస్థానం మరో 2 రోజుల పాటు విచారించేందుకు అనుమతినిచ్చింది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు విచారణ చేయనున్నారు. 2 రోజులు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు విచారణ చేస్తారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరుగుతుంది. విచారణకు ముందు, విచారణ తరువాత ఈ 2 సార్లు ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు జరుపుతారు. 2వ రోజు విచారణ ముగిసిన అనంతరం వైద్య పరీక్షలు జరిపి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత న్యాయమూర్తి నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకుంటారు. విజయవాడ జైలు అధికారులకు అప్పగిస్తారు. ఈ 2 రోజుల పాటు మొన్న జరిగినటువంటి విచారణ గొల్లపూడి ఏసీబీ కార్యాలయంలో జరిగింది. రేపు కూడా అలాగే విచారిస్తారని భావిస్తూ ఉన్నారు. అయితే ఈసారైనా సరే కీలక విషయాలకు సమాచారం రాబట్టేందుకు ఏసీబీ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. రేపు ఉదయం విజయవాడ జిల్లా జైలు నుంచి కస్టడీకి తీసుకొని విచారణ చేస్తారు. వెంకటేష్, ధన్యవాదాలు జయప్రకాష్.